Hey guys, welcome to the new vlog. Good morning everyone. And పొద్దున్నే లేచి జిమ్కి వచ్చాను. ఇఫ్ అట్ ఆల్ యూ కెన్ సీ, నేను ఈ మధ్యన పోస్ట్ చేసే వ్లాగ్స్లో ప్రతి వ్లాగ్లో స్టార్టింగ్లో జిమ్ క్లిప్స్ అనేవి పెడుతున్నాను. బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈ మ్యూజిక్ ఒకటి మధ్యలో ఈచ్ అండ్ ఎవ్రీ డే మిస్ అవ్వకన్నా ఈచ్ అండ్ ఎవ్రీ డే ఐ యామ్ గోయింగ్ టు జిమ్. సో ఆ జిమ్ క్లిప్స్ అనేవి చిన్నగా పెడుతున్నాను. అండ్ టుడే I have to say something, I have to talk something, especially fitness, ఈ జిమ్ కోసం దానికోసం. ఫస్ట్ వెళ్ళి వర్కౌట్ చేసి వచ్చి దెన్ we shall talk about it. Let's go. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign, a sign. I feel like I'm losing my mind. Everybody in the world blind? Please Lord give me a sign, a sign. I wanna be the greatest. Everybody on the fake shit. I look around and feel like everybody is the fakest. I make this every day and I'm impatient, hoping one day I blow up from the basement. Statement, the top is so vacant. I don't hear shit that I think is amazing. Waiting for my day when I'm playing sold out shows for 1,000 faces. Hey, give me that crown, get in my way and to be put down. It ain't your place, all this my town. If I want that shit, then I'll get it right now. I'm losing it, the noose it fits, I'm losing shit, a stupid myth. You choose to live or choose to dip, you choose to fight or lose your grip and lose a gift. Oh, I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign, a sign. yeah, there's no mercy in this world, just hunger thirsty persons in సో different. గైస్, ఐ యామ్ బ్యాక్ టు అవర్ స్టూడియో. మంచిగా జిమ్ అయింది, వర్కౌట్ అయింది, వచ్చా ఫ్రెష్ అయ్యా, ఇప్పుడు కూర్చున్నా. అండ్ ఇప్పుడే కొంతమంది మన వాళ్ళు కస్టమర్స్ కూడా వచ్చారు, పేషెంట్స్ వచ్చారు. ట్రస్ట్ మీ, ఐఎమ్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. క్లినిక్ పెట్టినప్పటి నుంచి మల్టిపుల్ టాస్కింగ్ అంటారు కదా, నా లైఫ్లో మల్టిపుల్ టాస్కింగ్ అనేది బాగా ఎక్కువైపోయింది. అండ్ టుడే ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ స్పెషల్లీ. అది కూడా ఏంటంటే ఫిట్నెస్ కోసం, జిమ్ కోసం కొంచెం చెప్పాలని ఉంది. అదేంటంటే లైక్ నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి చాలా 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 సీరియస్గా, చాలా కన్సిస్టెంట్గా వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశాను. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఇప్పుడు జూన్. సో ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి నేను నా లైఫ్లో జిమ్ ఎప్పుడో స్టార్ట్ చేశాను. నేను ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి నేను మేబీ లైక్ నా 11th క్లాస్ 12th క్లాస్ ఆ టైం నుంచి స్టార్ట్ చేశాను. బట్ ఇప్పుడు నేను వెళ్ళినంత కన్సిస్టెంట్గా, ఇప్పుడు ఉన్నంత డిసిప్లైన్డ్గా, ఇప్పుడు ఉన్నంత డెడికేటెడ్గా అయితే ఎప్పుడు వెళ్ళలేదు. సో ఫ్రమ్ పాస్ట్ 6 months ద జర్నీ వాజ్ గుడ్. అండ్ మంచిగా గుడ్ అమౌంట్ ఆఫ్ మజిల్ కూడా బిల్డ్ చేశాను. అండ్ ఇంతకుముందు స్వీట్స్, షుగర్స్, షేక్లు అవన్నీ పిచ్చిగా తాగేసేవాడిని. బట్ అవన్నీ కూడా కంప్లీట్లీ తగ్గించేశాను. లిటరల్లీ అసలు షేక్స్ అయితే అట్లా మొహం కూడా చూడట్లేదు. నాకు బేసికలీ స్వీట్స్ అన్న, షుగర్స్ అన్న చాలా ఇష్టం ఉండేది. బట్ ఐ క్విట్ ఎవ్రీథింగ్, ప్రతిదీ వదిలేశాను, సాక్రిఫైస్ చేసేసాను. బికాస్ అంటారు చూడండి, లైఫ్లో కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలని. సో అలాగా ఒక గుడ్ ఫిజిక్ కావాలి, మంచి షేప్లో ఉండే బాడీ కావాలంటే దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ యూ షుడ్ లీవ్ అనమాట. నాకు ఈ విషయం ముందు నుంచే తెలుసు. బట్ అంత డెడికేటెడ్గా సీరియస్గా తీసుకొని వదిలేయడానికి నాకు ఈ టైం పట్టిందనమాట. సో ఇప్పుడైతే నాకు వాటి మీద క్రేవింగ్స్ కూడా పోయాయి. ఇంతకుముందు క్రేవింగ్స్ ఉండేవి, ఇప్పుడు అవి కూడా లేవు, కంప్లీట్లీ పోయాయి. సో ఏంటంటే 6 months నుంచి ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ అవుట్. అండ్ డైట్ అంత స్ట్రిక్ట్గా ఏం చేయట్లేదు, బట్ గుడ్, ఐఎమ్ బీయింగ్ క్లీన్. ఓకే, తింటే ఏంటంటే మంచిగా ఏవో హెల్దీ ఫుడ్సే తప్ప ఈ స్వీట్లు, షుగర్లు, ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ అయితే బాగా తగ్గించేశాను. సో దానివల్ల గుడ్ అమౌంట్ ఆఫ్ మజిల్ అనేది బిల్డ్ చేశాను. అండ్ ది బెస్ట్ షేప్లో ఉంది బాడీ. ఇంతకు ముందు కన్నా ఇప్పటివరకు నేను బిల్డ్ చేసిన టైం పీరియడ్ మొత్తానికి ఇప్పుడు నా బాడీ అయితే ఒక బెస్ట్ ఫిజిక్లో, బెస్ట్ షేప్లో ఉంది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఇదేంటంటే లైక్ జిమ్కి వెళ్ళడం, వర్కౌట్ చేయడం ఏదో జస్ట్ ఫిట్నెస్ కోసం, బాడీ కోసం అనేది కాదు. కరెక్ట్గా ఆలోచిస్తే దీంతో చాలా అంటే చాలా రిలేట్ చేసుకోవచ్చు లైఫ్లో. ఎందుకంటే లైక్ మంచి ఫిజిక్ బిల్డ్ చేయడానికి, డైలీ వర్కౌట్ చేయడానికి ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక మోటివేషన్ ఉండాలి, ఒక
ఏమంటారు దాన్ని, ఒక కన్సిస్టెన్సీ అనేది ఉండాలి మెయిన్గా. సో ఏంటంటే ఇది ఓన్లీ ఫిట్నెస్ కోసమే కాదు, లైఫ్లో ఏం చేయాలన్నా, ఎలాంటి పని చేయాలన్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా చదువుకోవాలి, క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ కొట్టాలంటే డైలీ క్లాసులకు వెళ్ళాలి, డైలీ కాలేజ్కి వెళ్ళాలి, టీచర్స్ చెప్పేవన్నీ వినాలి, ఇంటికి రావాలి, నోట్స్ తీసుకోవాలి. అది మనం డైలీ చేస్తేనే నువ్వు ఫస్ట్ క్లాస్ అవుతావు. ఎవడో 1 డేలో 1 నైట్లో చదివేసి ఫస్ట్ క్లాస్ అయిపోడు. సో ఏంటంటే జిమ్లో ఉండే ఆ ఫిజిక్స్ అంటారు చూడండి, ఆ ఫిజిక్స్ని మనం లైఫ్లో చాలా వాటి మీదకి అప్లై చేయొచ్చు. ఇప్పుడు అందరికీ నీకు ఒక మంచి జాబ్ కావాలనుకో, నువ్వేం చేయాలి, మంచిగా కోచింగ్ తీసుకోవాలి, చాలా ఉంటాయి చూడండి, కొన్ని చదువుకోవాలి, లాంగ్వేజెస్ అవి నేర్చుకోవాలి, కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ అది పెంచుకోవాలి. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఐటీలోకి వెళ్ళాలనుకున్నా, లేదంటే ఆన్లైన్ జాబ్స్ ఏమైనా చేయాలనుకున్నా, ఏంటంటే వాటికి తగ్గ కోర్సెస్ అనేవి నేర్చుకోవాలి, చదువుకోవాలి, రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకోవాలి, కంపెనీలకి అప్లై చేయాలి, బాగా మాట్లాడడం నేర్చుకోవాలి. సో ఇట్స్ ఎ ప్రాసెస్. ప్రతిదీ చెప్తున్నాను కదా. జిమ్ వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే ఇది జిమ్ కోసమే కాదు, దీనివల్ల ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది, ఒక డెడికేషన్ అనేది వస్తుంది, ఒక మోటివేషన్ అనేది వస్తుంది. మంచిగా జిమ్కి వెళ్ళండి, ఫిజిక్ బిల్డ్ చేయండి, అది లైఫ్ని చేంజ్ చేస్తుంది అంటే నీకు బాడీ వచ్చేయడం వల్ల నీ లైఫ్ ఏం చేంజ్ అయిపోదు. బట్ దానివల్ల నీకు వచ్చే ఆ క్వాలిటీస్, ఆ డిసిప్లిన్, డెడికేషన్, మోటివేషన్, ఇలాంటి క్వాలిటీస్ అన్నీ నీకు లైఫ్లో డెవలప్మెంట్కి, గ్రోత్కి చాలా యూస్ఫుల్గా, హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఆ విషయం అయితే నాకు చాలా బాగా అర్థమైంది ఈ 6 months పీరియడ్ ఆఫ్ టైంలో. ఐ గాట్ టు నో ఇట్ వెరీ వెల్. సో అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది అనుకుంటారు ఏంటంటే, స్పెషల్లీ ఈ జిమ్ ర్యాట్స్, ఫిజిక్ పెంచుదాం అనుకున్న వాళ్ళు, బాడీ పెంచుదాం అనుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే, మంచి ఫిజిక్ ఉన్నోడికి స్టెరాయిడ్స్ వేసేసాడు, స్టెరాయిడ్స్ వేస్తే బాడీ వచ్చేసింది, మంచి ఫిజిక్ వచ్చేసింది అనుకుంటారు. బట్ ఐ యామ్ టెల్లింగ్ యూ, ఎందుకంటే నేను 6 months కంప్లీట్లీ ఒక పర్సనల్ ట్రైనర్ని పెట్టుకుని మీద కూర్చొని ఉన్నాను కాబట్టి నాకు కంప్లీట్లీ దీని మీద ఒక నాలెడ్జ్ వచ్చింది. స్టెరాయిడ్స్ అందరూ అనుకుంటారు స్టెరాయిడ్స్ తీసుకుంటే బాడీ వచ్చేస్తుంది అనుకుంటారు. బట్ ఐ యామ్ టెల్లింగ్ యూ, దానికన్నా దోల పని ఇంకోటి ఉంటుంది తెలుసా. స్టెరాయిడ్స్ తీసుకుంటే ఇంకా కష్టం, ఇంకా కష్టం. ఎందుకంటే స్టెరాయిడ్స్ తీసుకుంటే సచ్చినట్టు ఇప్పుడు అన్నాను, నాకు కావాలంటే ఏదో నచ్చినట్టు తినచ్చు. బట్ స్టెరాయిడ్స్ తీసుకొని అలాంటివి తినకూడదు, వాటి వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. స్టెరాయిడ్స్ గట్ట తీసుకొని ఏంటంటే అవన్నీ డైట్లో లేవనుకోండి, నో యూస్. స్టెరాయిడ్స్ తీసుకొని వర్కౌట్ చేయట్లేదు అనుకోండి, నో యూస్. స్టెరాయిడ్స్ తీసుకుంటే ఇంకా స్ట్రిక్ట్ డైట్లో ఉండాలి, ఇంకా స్ట్రిక్ట్గా వర్కౌట్ చేయాలి, ఇంకా కన్సిస్టెంట్గా వర్కౌట్ చేస్తూ ఉండాలి. అప్పుడు అర్థమైంది స్టెరాయిడ్స్ తీసుకుంటే బాడీ ఎవరికి వచ్చేది, అది అంత ఈజీ కాదు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ స్టెరాయిడ్స్ అండ్ ఆల్ కాంపిటీషన్కి వెళ్ళే వాళ్ళకి, లేదంటే యాక్టర్స్, వీళ్ళంతా వాళ్ళకి పనికొస్తాయి తప్ప మనలాంటి నార్మల్ పర్సన్స్కి అవైతే నో యూస్. యూజ్ అంటే వాటితో అవసరం లేదు. ఎందుకంటే స్టెరాయిడ్స్ చాలా రిస్కీ థింగ్ అనమాట వాటికి వెళ్ళడం. దానికి చాలా మెడికేషన్తో, డాక్టర్ కన్సల్టేషన్తో మొత్తం తీసుకొని చేయాలి. బేసికల్లీ నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది ఒక చిన్నోళ్ళు, టీనేజ్లో ఉన్నవాళ్ళు, లేదంటే యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు తెలియక ఇలాంటివి చేస్తూ ఉండొచ్చు. సో అందుకోసం చెప్తున్నాను. ఎందుకంటే స్టెరాయిడ్స్లో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ ఉంది కదా, ప్రోటీన్లో తక్కువ క్వాలిటీది ఉంటుంది, మీడియం క్వాలిటీ ఉంటుంది, హై క్వాలిటీ ఉంటుంది, ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే స్టెరాయిడ్స్లో కూడా అలాగా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ అనేవి ఉంటాయన్నమాట. కొంతమంది ఏంటంటే, ఓకే తక్కువకి అయిపోతుంది, స్టెరాయిడ్ వేసేద్దాం బాడీ వచ్చేస్తుందని చెప్పి అలాంటి చీప్ క్వాలిటీ స్టెరాయిడ్స్ కాట్లకి వెళ్తారు. అదైతే కంప్లీట్లీ మీ లైఫ్ని ఫకప్ చేస్తుంది, మీ లైఫ్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. సో దయచేసి ఫిజిక్ పెంచడానికి, బాడీ పెంచడానికి స్టెరాయిడ్స్ అవి ఆలోచించొద్దు, వదిలేయండి. మంచిగా తినండి, కావాలంటే ప్రోటీన్ ఏదైనా తీసుకోండి, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. లేదంటే మంచిగా ఇంట్లోనే ఎగ్స్ తినండి, చికెన్ తినండి, ఇలాంటివన్నీ తిని న్యాచురల్గా బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఎందుకో నాకు చెప్పాలనిపిస్తుంది, ఎందుకంటే కొంతమందిని నేను చూశాను తెలియక ఆ వేలో వెళ్ళి అవి తీసుకొని వాళ్ళ హెల్త్, లైఫ్ మొత్తాన్ని పాడైపోయిన వాళ్ళని చూశాను. కాబట్టి మీకు కొంచెం అవేర్నెస్ కోసం మెయిన్గా ఈ టాపిక్ అయితే చెప్తున్నాను అనమాట. నేను ఎప్పుడు మన ఛానల్లో దీనికోసం మాట్లాడలేదు. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దట్ డోంట్ గో టువర్డ్స్ దట్ సైడ్ అంటిల్ అండ్ అన్లెస్ మీరు ప్రొఫెషనల్ సీరియస్ బాడీ బిల్డింగ్లోకి వెళ్దాం అనుకుంటే, అప్పుడు కూడా ఒక మంచి కోచ్ని, మంచి డాక్టర్ని పెట్టుకొని ఇవన్నీ చేయాలన్నమాట. లేదంటే వాటి జోలికి వెళ్ళకూడదు. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ సేఫ్ ఫర్ యూ, నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ యూ. అండ్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ. అండ్ నాకు ఒక గోల్ ఉందన్నమాట, స్పెషల్లీ బాడీ విషయంలో, ఫిజిక్ విషయంలో ఒక డ్రీమ్ గోల్ అనేది ఉంది. స్టెప్ బై స్టెప్ మెల్లిమెల్లిగా ఐఎమ్ గోయింగ్ దేర్. ఒక్కసారి అక్కడికి వెళ్ళాక ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో ఒక షర్ట్లెస్ పిక్ కూడా పెట్టాను. ఈ ఫోటోలు మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఉంటే యూ మైట్ హ్యావ్ సీన్ దట్ పిక్.
ఇంకా మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాను. కంగారేం లేదు, ప్రశాంతంగా చేయాలి. ఎందుకంటే ఇది 1 day ప్రాసెస్ కాదు, ఫాస్ట్గా అయిపోయేది కాదు. ఇట్ టేక్ సమ్ టైమ్, గుడ్ థింగ్స్ టేక్ సమ్ టైమ్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఐ హ్యావ్ సంథింగ్ టు షో యూ. ఐ బాట్ ఏ నైస్ థింగ్, లెట్ మీ షో యూ దట్. ఎవడరా ఎంత గట్టి ఇచ్చాడు దీన్ని. ఆఫ్టర్ మెనీ డేస్ ఐ బాట్ ఎ న్యూ వాచ్. సో యు నో దట్ ఐ లవ్ వాచెస్. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ దిస్ అనమాట. సో లెట్ us అన్బాక్స్ దిస్ నవ్. సో ఆఫ్టర్ కొంచెం గ్యాప్ తర్వాత ఒక మంచి వాచ్ అయితే ఆర్డర్ చేశాను. అండ్ బేసికలీ ఏంటంటే నా దగ్గర చాలా వాచెస్ ఉన్నాయి, బట్ కంప్లీట్గా గోల్డ్ మెటల్ వాచ్ అయితే లేదు. సో దిస్ ఈస్ దట్ గోల్డ్ మెటాలిక్ వాచ్ దట్ ఐ బాట్, అండ్ దిస్ ఈస్ ద ఐటమ్. బై ద వే, దిస్ ఈస్ ఫ్రమ్ ద బ్రాండ్ కాల్డ్ మూమెంట్. చాలామందికి తెలీదు, బట్ దిస్ యాక్చువల్లీ హ్యాస్ సమ్ గుడ్ మార్కెట్ ఫాలోయింగ్ అండ్ రెప్యుటేషన్ ఈ మూమెంట్ అనే బ్రాండ్కి. అండ్ చాలామంది పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సెలబ్రిటీస్ కూడా నేను ఈ వాచ్తో మంచిగా స్టైల్ పుల్ ఆన్ చేయడం చూశాను. అండ్ స్పెషల్లీ డిజైన్, ఐ యామ్ ఇంప్రెస్డ్ విత్ ద డిజైన్ ఆఫ్ ద వాచ్. సో అందుకోసం ఇది ఆర్డర్ పెట్టాను అనమాట. సో నౌ లెట్ us అన్బాక్స్ దిస్. అండ్ దేర్ యూ గో, దిస్ ఈస్ ద వాచ్ దట్ ఐ బాట్. కంప్లీట్గా తీసి చూపిస్తాను, ఆగండి. అండ్ బై ద వే, దీని ప్రైస్ అయితే 5,800, అరౌండ్ 6,000 బడ్జెట్లో వచ్చిందనమాట ఈ వాచ్. అండ్ 6,000కి దిస్ వాచ్ ఈజ్ అమేజింగ్. దీని ఎంఆర్పి అయితే 11,000 ఉంది, బట్ ఐ గాట్ దిస్ ఫర్ ఆల్మోస్ట్ 6,000 అనమాట. And there you go. This is the watch that I bought. Literally you can see, స్పెషల్లీ నాకు ఈ డైల్ షేప్ కానీ, ఈ హెక్సాగోనల్ డైల్ షేప్ కానీ, అండ్ ఆ బెల్ట్కున్న ఫినిష్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చాయి. సో దట్స్ వై ఐ బాట్ దిస్. బై ద వే, మన షర్ట్కి ఈ డైల్కి మ్యాచ్ అవుతుంది. సో లెట్ us పుట్ దిస్ ఆన్. అండ్ హియర్ యూ గో. కొంచెం లింక్స్ తీయించాలి, అప్పుడు ఇంకా బాగుంటుంది. బట్ యా, బాగుంది, చాలా బాగుంది. ఫినిషింగ్ తీసుకున్నాను, నైస్. అండ్ బై ద వే, ఇఫ్ ఇట్ ఆల్ మీకు కావాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. జస్ట్ గో చెక్ ఇట్ అవుట్, నచ్చితే తీసుకోండి. వావ్, బ్యూటీ. దిస్ ఈజ్ డెఫినెట్లీ ఎ బ్యూటీ. అండ్ జస్ట్ నౌ మన సబ్స్క్రైబర్ తేజ వచ్చాడు. అండ్ బై ద వే, లుక్ ఎట్ హిస్ హెయిర్ స్టైల్, మోహక్ అనమాట, చాలా బాగుంది. మనోడికి బర్త్డే అవుట్ఫిట్ తీసుకోవడానికి వచ్చాడు. మంచిగా నేనే దగ్గరుండి మంచి అవుట్ఫిట్ సెలెక్ట్ చేశాను. నచ్చిందా? నచ్చింది, చాలా బాగుంది. మంచిగా ఒక 2 అవుట్ఫిట్స్, తక్కువ బడ్జెట్లో 2 అవుట్ఫిట్స్ అనేవి మనోడికి ప్లాన్ చేశాను. బర్త్డేకి హెయిర్ స్టైల్కి తగ్గేటట్టు మంచి ఫంకీ అవుట్ఫిట్స్ ప్లాన్ చేశాను. యా, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఓకే, ఇంకా వస్తుండు, మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా తీసుకురా. ఓకేనా? ఇప్పుడే మన సబ్స్క్రైబర్ వచ్చి షాపింగ్ చేసి వెళ్ళాడు. ద బెస్ట్ పార్ట్ ఈస్ లైక్, నేను స్టోర్ పెట్టిన తర్వాత బెస్ట్ పార్ట్ ఈస్ లైక్, నేను మన సబ్స్క్రైబర్స్కి, మన ఫాలోవర్స్కి లైవ్లో వాళ్ళకి కావాల్సినట్టుగా, వాళ్ళకి సూట్ అయ్యేటట్టు మంచి అవుట్ఫిట్ సెలెక్ట్ చేసి షాపింగ్ అనేది చేస్తున్నాను. సో ఐ ఫీల్ గుడ్ అనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా హ్యాపీ అవుతున్నారు, నేను చాలా హ్యాపీ అవుతున్నాను, నేను వాళ్ళకి పర్సనల్గా స్టైలింగ్ చేస్తున్నందుకు. బై ద వే, టుడే నేను ఒక మంచి క్యాజువల్ అవుట్ఫిట్ వేసాను విత్ దిస్ బ్రిటిష్ గ్రీన్ పోలో టీషర్ట్. అండ్ కింద అయితే మంచిగా డార్క్ డెనిమ్ జీన్, అండ్ కింద మంచిగా బ్లాక్ లోఫర్స్ అన్ని అవుట్ఫిట్స్తో సూట్ అయిపోతాయి. అండ్ జస్ట్ నౌ యాజ్ యూ సో దిస్ గోల్డ్ మూమెంట్ వాచ్. అండ్ అర్జెంటుగా దీని లింక్స్ అయితే టైప్ చేయించాలి, అప్పుడు ఇంకా బాగుంటుంది లుక్ అనేది. దిస్ బ్రేస్లెట్. సో యా, దిస్ ఈజ్ ద అవుట్ఫిట్ ఆఫ్ ద డే. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న ఈ అవుట్ఫిట్కి సంబంధించిన లింక్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో పెడతాను. జస్ట్ గో చెక్ ఇట్ అవుట్, నచ్చితే తీసుకోండి. అండ్ దిస్ ఈజ్ అ షార్ట్ అండ్ సింపుల్ వ్లాగ్. ఈ వీడియో ఎక్కడ దాకా నచ్చినట్టయితే డెఫినెట్లీ గివ్ మీ అ థమ్స్ అప్ అండ్ లెట్ us all look good and feel good. Bye. Why do you wanna end? Was it real or just pretend?